హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్ అయ్యూర్. నా ముందు సినీ విశ్లేషకులు, రాజకీయ సినీ రంగానికి సంబంధించిన విశ్లేషకులు, సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసర్ గారు ఉన్నారు. వారితో ఒక ముఖ్యమైన టాపిక్, పోలీస్ రంగంలో పనిచేస్తున్న ఉన్నత అధికారి డివైఎస్పి, కర్ణాటకకి చెందిన మధుగిరి అనే ప్రాంతానికి చెందిన డివైఎస్పి రామచంద్రప్ప గారి గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది. అది బ్యాక్ సైడ్ నుంచి ఆయన ఒక మహిళని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు, ఆ మహిళతో వచ్చిన ఒక అతను వీడియో తీసి, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము కానీ ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని మనకు వీడియో అనేది వైరల్ అవుతుంది. దాని గురించి తన విశ్లేషణ ఏంటి, తన మాటల్లో తెలుసుకుందాము. అసలు ఇటువంటివి అసభ్యకరమైన వీడియోస్ అన్నీ కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం కాబట్టి దాని గురించి విశ్లేషణ విజ్ఞాన్ దాసరి గారు చెప్పాలి. ఇది కర్ణాటకలో మధుగిరి డివైఎస్పి రామచంద్రప్ప, పెద్ద పోస్టే. సో పోలీస్ స్టేషన్లో ఆమె ఇంకొక అబ్బాయితో కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. జస్ట్ వాళ్ళకి ఎవరి మీద కంప్లైంట్ వాట్ ఎవర్. ఈయన లోపలికి తీసుకొచ్చి అసలు ఈ వీడియో చూస్తుంటే కూడా అసభ్యంగా తాకిన వీడియో ఇది. ఆమె వక్షోజాలని ముట్టి నిమురుతున్న వీడియో ఇది పోలీసు. అండ్ ఇది బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన కనబడట్లా బేసిక్గా. కంప్లైంట్ ఇవ్వడానికి ఆడవాళ్ళు వస్తారు కదా, పలానా అతను నన్ను మోసం చేశాడనో, లేకపోతే పలానా దగ్గర ఇదే అయిందనో, ఇదే కొంచెం హుషారుగా ఉన్న ఆడవాళ్ళని వీళ్ళు ఏంటంటే ఆ టైపేలే అన్నట్లుగా వీళ్ళు అనుకొని గదిలోకి రా అని చెప్పి పిలిచి ఏదో చేస్తారు. అండ్ ఇంకొకటి, కొన్నిసార్లు మనం చూసాము, ఇప్పుడు వేదం సినిమా చూసాము, గుర్తుందా? దాంట్లో పోలీస్ ఆయన కూడా అనుష్క మీద కన్నేసి ఏదో చేస్తాడు. వాళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి, వాళ్ళు చేసే దందాలో వీళ్ళకి వాటా ఇవ్వాలి, అంటే వాళ్ళని పట్టుకోకూడదని. పైగా అలాంటి వాళ్ళు అని తెలిస్తే వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇష్టం ఉన్నట్టు తాకుతారు. కానీ ఇక్కడ అమ్మాయి అలాంటిది ఇలాంటిది కాదు, సాధారణంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. గదిలోకి రా అని తీసుకెళ్ళాడు. వచ్చావు, ఇంకా చెప్పు, నీకు న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏదో తాకితే, థ్యాంక్ గాడ్ ఇంకో అబ్బాయి దాన్ని వీడియో తీయడం. అండ్ సరే వీడియో తీసాడు, అది ఓపెన్ ప్లేసే, పెద్ద రహస్య గది కూడా ఏం కాదు. అంత ఓపెన్గా ఇప్పుడు ఇతను ఉండగా ఆ డివైఎస్పీ ఎందుకు అలా చేశాడు అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు పక్కన పెడితే యాక్చువల్గా ఒక లేడీ కానిస్టేబుల్స్ అయినా ఉండాలి కదండి జనరల్లీ. ఇప్పుడు ఇక్కడ ఆ వీడియో చూస్తుంటే నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, కానీ నా ప్రశ్న ఏంటంటే, ఆ అమ్మాయి అతన్ని తాకుతున్నప్పుడు ఆ అమ్మాయి తోసేయచ్చు కదా, బయటికి వెళ్ళొచ్చు కదా, అక్కడే ఎందుకు నిలబడి ఉన్నది? మేబీ వాంటెడ్లీ ప్లానింగ్ ప్రకారమే ఆ వీడియో తీయించుకొని ఆ డివైఎస్పీ మీద ఏదైనా చేయడానికి కూడా చేసి, ఎందుకంటే ముందుగా ఆ ప్రీ స్టోరీ ఏదో ఉండుండొచ్చు అని నా 100%. అంటే నువ్వు రాగానే లోపలికి రా అని చెప్పి ఇలా నిమ్మరాడు కదా ఎవరైనా సరే ఇవాళ రోజుల్లో. అవును. పైగా ఏ కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న మీద అన్ని వేల అశ్లీల వీడియోలు తీశాడని అంత సంచలనమైందో. అండ్ చాలా సీరియస్ కూడా కర్ణాటక పోలీసు. హేమ దొరికింది డ్రగ్ పార్టీలో అని చెప్పినా కూడా చాలా సీరియస్గా ఆమెను తీసుకున్నారు. మీరు అదే చూశారు. అంటే అంత సీరియస్ పోలీస్ వాళ్ళు. పైగా కర్ణాటక పోలీస్ అంటే కొంచెము వాళ్ళ జాగ్రత్తలు కూడా ఎక్కువే. అంత ఈజీగా ఎవరిని దగ్గరకు వచ్చి మాట్లాడరు. రెండింతలు అంత చనువు తీసుకొని లోపలికి తీసుకొచ్చి ఇలా నిమిరాడు. పైగా ఈవిడ కూడా అలాగే ఉండింది, అంటే గొడవ ఏం చేయట్లా, జస్ట్ అలా ఉండింది. మళ్ళీ కింద కూర్చుంది, పైకి లేచింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ అనిల్ అనే పర్సన్, ఎవరైతే ఆమెతో వచ్చిన పర్సన్, ఎందుకు వీడియో తీయాల్సి వచ్చింది? అంత డౌట్ ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుందని తెలిసే వీడియో తీసుకుంటాడు కదా. ఎందుకంటే ఇక్కడ మనం అందరూ పోలీసుల్ని తప్పుపడుతున్నారే తప్ప, మరి ఆ వీడియోలో చూపిస్తున్న ఆ అమ్మాయిని ఎందుకు ఎవరు తప్పుపట్టట్లేదు? ఎందుకు మహిళ అని కారణమా? రీజన్ ఏంటంటే, ఎంత కాదనుకున్నా వీడియోలో వచ్చిన విజువల్, అతను ఆమె వక్షోజాలను నిమరడం అయితే తప్పే కదా. అంటే వాంటెడ్లీ చేసినా అన్వాంటెడ్లీ చేసినా చనువు కూడా ఉండొచ్చు కదా. చనువు ఉంటే ఇట్లా వీడియోలు తీసి బయట, మేబీ అదే చెప్తున్నాను. ఆ చనువు ఎక్కడైనా ఏదైనా బెదిరించడానికి కోసమో, అతని నుంచి ఏదైనా తీసుకోవడం కోసమో కూడా అయి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు. బట్ ఈ బయట మహిళ వచ్చి నాకు ఇలా జరిగింది, ఇదిగో వీడియో,
నాకు ఎందుకో రూమ్లోకి రమ్మన్నాడు అని డౌట్ వచ్చి నేను అతని వీడియో తీయమని చెప్పాను అని 100% ఇదే జరిగింది నాకు అనిపించింది. బట్ ఇక్కడ ఏంటంటే యూనిఫామ్లో ఉంటూ పోలీస్ స్టేషన్లో అతను చేసిన చర్య తప్పే కదా. కరెక్టే. ఆ పరంగా చూసుకుంటే ఆ యూనిఫామ్కి గౌరవం ఇచ్చి అలాంటివన్నీ చేయకూడదు. కానీ ఇక్కడ మనం మహిళ అనే ఒక నేను 100% వాడు మహిళా ట్యాగ్ ఛాన్స్ లేదు. victim బికాజ్ card ని నేను ఎప్పుడు వాడుతున్నామా అని. ఇప్పుడు ఊరికే మహిళ రాగానే కంప్లైంట్ కాదు కాగితం అక్కడ పెట్టి దా లోపలికనైతే తీసుకెళ్ళడు కదా. అదే నా Nothing will happen. దట్ ఈస్ నేను మై ఎప్పుడూ క్వశ్చన్ ఇవి నమ్మను. బేసికల్లీ. కాకపోతే ప్రీ ప్లాన్డ్గా ఏదో జరిగింది, ఒకటి బయటికి వస్తే చాలు మనం వెంటనే దాన్ని చూసి అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. ఏదో జరిగిపోయింది అసలు ఇది అది అని చెప్పేసి. అసలు నేను కోర్ పాయింట్ నుంచే తీసుకుంటా. అసలు నాకు అది చూడంగానే అనిపించింది, డౌట్ వచ్చింది. ఎందుకంటే అదొక రహస్య ప్రదేశము కాదు, రహస్య ప్రదేశం ఎక్కడికో తీసుకెళ్ళలేదు. చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్లో పక్క క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఆమె నిమురుతున్నాడు ఈయన. ఆయన అమ్మాయి కూడా ఒకసారి బ్లర్ చేస్తున్నారు ఆ వీడియోలో. అవునవును చూసాను. అమ్మాయి నవ్వుతుంది కూడా. అవును చూసాను. సో అప్పుడు మనం రెండు రకాలుగా ఆలోచించ. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడని న్యూస్ రాస్తున్నారే తప్ప ఆయన తప్పు లేదు అని నిరూపించుకోవడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. 100%. ఎందుకంటే చాలామంది ఇలా చేసినప్పుడు గతంలో కూడా మనం చూసాము, ఇమీడియట్గా అత్యాచార ఆరోపణలు చేసేస్తారు. వాళ్ళు ఏంటంటే అది నిరూపణ అయ్యేంత వరకు బయటకు రారు. ఎందుకంటే ఈ లోపే వీళ్ళు ఏం చేస్తారంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి లోపలేసేయాలి. జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ అంటే మనం ఒక కోణంలో తీసుకుంటే మహిళలు అనడం కన్నా కూడా ద ఫీమేల్ విక్టిమ్ కార్డ్ యూజ్ చేసుకొని ఒక పరుగుల పర్సన్స్ని ఇలా లాగిన సందర్భాలు చాలా చూసాం మనం. రీసెంట్గా కూడా ఒడిస్సాలో జరిగింది ఒక సిచ్యువేషన్, అండ్ అంతకుముందు వెస్ట్ బెంగాల్లో జరిగింది, కోల్కతాలో. సో ఇలాంటి వాటిని మీరు ఎట్లా మనం హౌ టు స్టాప్ యూజింగ్ విక్టిమ్ కార్డ్? రెండు చేతులు అయితేనే తప్పు ఉంటుంది, ఒకరికైతే ఉండదు. 100%. అంతెందుకు, నిన్న గోవాలో జరిగిన సిచ్యువేషన్ కూడా, తాడపల్లిగూడెం అబ్బాయి రాత్రిపూట బిల్లు ఎక్కువైంది ఏంటని ప్రశ్నించినందుకు అతను చంపేశాడని ఒక న్యూస్. లేదు అదేంటిది ఫుడ్ అయిపోయింది అంటే ఎందుకు అయిపోయింది అని అడిగినందుకు అతను చంపేశారు. ఊరికే క్లయింట్ వచ్చి కూర్చుంటే రిసార్ట్ ఓనర్ వచ్చేసి తలబగలు కొట్టేది చంపరు కదా బీచ్ షాట్లో. పైగా గోవా వాళ్ళు చాలా టూరిస్టులకి వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారో తెలుసు. 100% అది అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ నువ్వేదో వాగితే. కానీ అక్కడ జరిగింది ఒక తప్పు ఏంటంటే నువ్వు కొట్టకుండా పోలీసులకు అప్పచెప్తే బాగుండేది. అదొకటే ఆయన చేసిన తప్పు. కానీ ఇతను తప్పు లేదని మాత్రం నేను అన్నాను. అందరు జాలిపడ్డా నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఖచ్చితంగా నువ్వు అక్కడ ఏదో చేస్తేనే, నువ్వు ఏదో రుబాబు చేస్తేనే, తాగొచ్చి ఇంకేదో ఎక్స్ట్రాలు చేస్తేనే ఆ గొడవ పెరిగి అక్కడ దాకా వచ్చింది. అతను 10 మందిని పిలవాల్సి వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అంటే రెండు ఉంటాయి, ఒకవైపే చూడండి. ఇప్పుడు ఇక్కడైనా సరే ఆ పోలీసు డైరెక్ట్గా నువ్వు కంప్లైంట్ అంటే అదా అమ్మ పెన్ అక్కడ పెట్టే తెల్లని లోపలికైతే తీసుకెళ్ళడం. పక్కన ఇంకొకరు ఉన్నారని తెలుసు, అనిల్ అని ఆయన ఎవరో ఉన్నారని తెలుసు, అయినా సరే అంత ధైర్యంగా తీసుకెళ్ళడు. ఒరే అనిల్ నేను వస్తాను, ఆయన ఖచ్చితంగా లోపల రమ్మంటాడు, నేను కూడా సరే అని చెప్పి ఏదో రకంగా లోపలికి వెళ్తాను, నువ్వు వీడియో తీయి అంటేనే జరిగిన సిచ్యువేషన్ అది. అదే నేను కూడా అనేది. ఈ మహిళా విక్టిమ్ కార్డ్ యూజ్ చేసి చాలామంది విశ్లేషకులు కర్ణాటకలో కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒక ఉన్నతాధికారి పొజిషన్లో ఉండి ఆయన అంత చనువుగా ప్రవర్తించడం అనేది అది ఆలోచించాల్సిన విషయం. అతన్ని బ్యాడ్ చేయాలన్న ఇంటెన్షన్తో ఈవిడ వీడియో తీయించుకోవడం తప్పు. నెక్స్ట్ పోలీస్ డ్రెస్లో ఆ స్టేషన్లో ఆ పిల్ల సరే ఆమె ఒప్పుకుంది రా పక్కకు అంతే అనింది, నువ్వు వెళ్ళడం కూడా తప్పే. ఏది నిజాలు అనేది త్వరలో కర్ణాటక పోలీస్ బృందం మధుగిరి ప్రాంతానికి చెందిన డివైఎస్పి రామచంద్రప్ప గారి మీద ఆరోపణ నిజమా కాదా అనేది మనం త్వరలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి.